నమస్తే అండి. నా పేరు డాక్టర్ రఘు. నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని. ఇక్కడ మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎమ్మిగనూరులో ఉంటున్నాము. ఈరోజు ఒక రంగస్వామి అనే పేషెంట్ 55 సంవత్సరాలు. ఆయన దేవనకొండ మండలం ఆయన ఊరు. ఆయన ఇంతకుముందు వచ్చి వాళ్ళ బంధువులు నా దగ్గర ఆపరేషన్కి వచ్చినారు. సో వాళ్ళకి గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ద్వారా ఆపరేషన్ చేయడం జరిగింది. ఈసారి వచ్చి ఆయనకి కొద్ది కాంప్లికేటెడ్ కేసు ఇది. కాంప్లికేటెడ్ కేసు ఎట్లా అంటే ఆయనకి ఇంతకుముందు పక్షపాతం వచ్చింది. ఎడం వైపు కంప్లీట్ చెయ్యి మళ్ళీ కాలు పడిపోయినాయి. దురాదృష్టవశం ఆయన ఎడం వైపే కింద పడినాడు. కింద పడి తర్వాత ఆయనకి అన్ని చోట్ల తిరిగినాడు. కింద పడి సుమారుగా 40 రోజులైంది. 40 రోజుల నుంచి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ముందరే కర్నూలు దాకా పోయి తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి వద్దు, రిస్క్ ఉంది, ఎందుకు, ఎట్లా చేసుకుంటే ఎట్లా అవుతుంది అనేటట్టుగా భయపడ్డారు. తర్వాత మన హాస్పిటల్ ధీరన్ మెడికేర్ హాస్పిటల్కి వచ్చినారు. చూసి లేదు ఆపరేషన్ చేద్దాము, రిస్క్ తీసుకుందాం అని చెప్పి హై రిస్క్ తీసుకుని మేము ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసినాక తర్వాత పేషెంట్లకి ఏం రిస్క్ ఉందో, ఏమైందో, ఏం లేవో అని చూపించినాం. పేషెంట్కి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయింది. చాలా బాగున్నాడు. తర్వాత వచ్చి పక్షపాతం మళ్ళీ రాకుండా ఉండేటట్టుగా మనం జాగ్రత్తలు పడినాము. దానికి తగ్గినట్టు మందులు ఇచ్చినాము. పేషెంట్ అయితే ఇప్పుడు చాలా బాగున్నారు. సో అట్లాంటి హై రిస్క్ కేసులన్నీ వచ్చి మనం ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో చేస్తున్నాము. ఎమ్మిగనూరులోనే మనం చేస్తున్నాము. ఈ ఫెసిలిటీస్ అంతా జనాలు వాడుకోవాలని చెప్తూ పేషెంట్లకి న్యాయం జరగాల, పేషెంట్లు వచ్చేసి బాగుండాలన్న మా ఆశ కూడా ఉంది. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. మీరంతా ఇవన్నీ వాడుకోవాలని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాది వెలంకూరు గ్రామం, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా. 5 నెలల కిందట పెరాలసిస్ వచ్చింది. చూపించినాము, బాగానే ఉండింది. ఒక 2 మంత్స్ నుండి చిన్నగా కర్ర సాయంతో నడిచేవాడు. నడుస్తూ ఎడమ సైడ్ కాలు చేయి పడిపోయి ఉన్నది. నడుస్తూ కింద పడడం వల్ల ఇక్కడ నడుము దగ్గర చిన్ని అంటారు, మామూలు ఇంగ్లీష్లో అయితే హిప్ ఎముక అంటారు, అది ఇక్కడ విరిగింది. ఇక్కడ ఎమ్మిగనూరులోని ధీరన్ మెడికేర్ హాస్పిటల్కి వచ్చినాము. సార్ గారు చూసి ఇది హిప్ ఎముక విరిగింది, దీనికి ఎన్టీఆర్ వైద్య సేవ కింద మా దగ్గర ఉచితంగానే ఆపరేషన్ చేస్తామని చెప్పినారు. అదేవిధంగా మేము వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రోజులోనే మాకు సార్ గారు ఆపరేషన్ చేసి విజయవంతంగా బయటకు వచ్చినారు. మా నాన్న ఇక్కడ సేవలు కూడా చాలా బాగా అందిస్తున్నారు. సార్ గారు కూడా పేషెంట్లతో బాగా ట్రీట్ చేసి మంచిగా చెప్తున్నారు.